मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव। जय श्री कृष्ण चैतन्य। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ ఉదయకాసులవాడ శ్రీనివాస గోవింద, అనాథరక్షక గోవింద గోవింద, శ్రీదేవి భూదేవి శ్రీనివాస గోవింద గోవింద, శ్రీ వెంకటాచల పుష్కరిణి భూదేవి ఆదివాస స్వామి గోవింద గోవింద, అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద, అహోబిల మానవుల క్రోడ కారంజ భార్గవ యోగానంద చంద్రవట భావన నవమూర్తి నరసింహ స్వామి అన్న. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం. ఉగ్ర నరసింహ స్వామి అహోబిలంలో లక్ష్మీ నరసింహ స్వామి ఈ సాయం సమయంలో ప్రతిరోజు కూడా తలుచుకోవాలి. మృత్యువులకు మృత్యు మనందరినీ మనకి పాయని కాపాడతారు నరసింహస్వామి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన నరసింహస్వామి పేరు హే కృష్ణ కరుణ సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. ఓ ప్రియమైన కృష్ణ, నీవు కరుణా సాగరవు, దీనుడు కాపుడు మరియు సృష్టికి మూలకారకుడు. నీవు గోపికల యొక్క స్వామిని, అందున ప్రత్యేకించి రాధారాణికి అత్యంత ప్రియుడు. అంతకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి హరిప్రియే. ఓ రాధా, నీవు మేలు బంగారు ఛాయగలిగిన వాడు, బృందావనానికి రాణి, అందులో వృషభానురాలు కుమార్తె మరియు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన. అటువంటి నీకు నా గౌరవపూర్వక ప్రణామములు. రాధా కృష్ణ గోవిందకి, రాధా శ్యామ్ గోవిందకి, బృందావన గోవిందకి, మధుర గోవిందకి. నారాయణం నమస్తుత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతం వ్యాసం తతో జయముదీరయే. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ జగద్గురువైన కృష్ణ పరమాత్ముడికి ఒకసారి మనస వాచ కర్మ శరీరంతో నమస్కారం చేసుకుంటే ఈ జన్మతోనే మనకి ఈ కర్మలన్నీ వదిలిపోతాయి. శంకరాచార్య గారు అదే చెప్పారు. ఏకం శాస్త్రం దేవకీ పుత్రం, ఏకో దేవో దేవకీ పుత్రం, ఏకం దేవో దేవకీ నామం. ఒకే ఒక దేవుడు, ఆయనే దేవకీ పుత్రుడైన కృష్ణ పరమాత్ముడు. ఒకే ఒక నామం, అదే కృష్ణ నామం. ఒకే ఒక గీత, ఆ కృష్ణ పరమాత్ముడు చెప్పిన గీత భగవద్గీత. ఈ మూడిని మించి ఇంకొకటి జగత్తులో లేదని శంకరాచార్యులంతతోనే చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ మూడు దాన్ని మనం కానీ ఆచరించగలిగితే పునర్జన్మ నవించతే అర్జున, మరలా నీకు జన్మ ఉండదు, మరలా రావడం పోవడం. అసలు ఒకసారి ఆలోచన చేసుకోండి. కోట్ల జన్మల తర్వాత కానీ భాగవతాన్ని ఎవరో ఒక్కరు విన్నారంటండి. అందరూ వినాల్సిన అవసరం లేదు కూడా చెప్తున్నాడు కృష్ణుడు. రామచంద్రుడు చెప్తున్నాడు, భాగవతం కోట్ల జన్మల తర్వాత కానీ భాగవతం వినాలని చదవాలని ఆ మనసు వస్తుందంట.
అంటే నాకు ఎన్నో కోట్ల జన్మలు గడిచిపోయి, కానీ వినాలనే మనసు ఈ జన్మలో వచ్చిందనుకో, ఇక వస్తే నీకు వెనక్కోవాలి. అది బ్రహ్మజ్ఞానం. ఆ జ్ఞానం వచ్చిందనుకో వెనక్కి వెళ్ళే పనే లేదు. అటువంటిది ఈ భాగవతం వింటే మన జీవితం సుసంపన్నమైపోతుంది. అటువంటి భాగవతం కృష్ణ లేదు. ఈరోజు కృష్ణుడు యొక్క ఇంటికి శ్రీకృష్ణుడు యొక్క ఎక్కడది గోకులం. మనం ఇప్పుడు గోకులానికి వెళ్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఉంటున్న మనసు గోకులానికి వెళ్ళాలి. గోకులంలో కృష్ణుడు యశోదమాత వీళ్ళందరూ శ్రీకృష్ణుడు అందరూ ఉంటారు కూర్చొని. సరే అందరూ ఉంటే గోపికలు వచ్చేసారు. వెంటనే కృష్ణుడికి చాలా మంది వచ్చేసారండి. వచ్చేసి ఒక గోపిక అంటుంది, పడతీని పిట్టెడు మా కడవలలోనున్న మంచి కాగిన పాల పడుచులకు పోసి చిక్కిన కడవలవో నడిచి ఆజ్ఞగలదో లేదో. ఓ యశోదమ్మ, నీకు అసలు క్రమశిక్షణే లేదమ్మా. గోపిక ఉన్నది. ఆయన సామంతరాలు. అటువంటి గోపిక ఆ యశోదమ్మ పెట్టుకొని నీకు అసలు క్రమశిక్షణే లేదమ్మా అని చెప్పేస్తున్న గోపిక. నీకు లేని క్రమశిక్షణ నీ పిల్లవాడికి ఎలా వస్తుందమ్మా అని ఆ గోపిక అంటూనే ఏం చేశాడో తెలుసా? మా ఇంట్లో పాలన్నీ ఎర్రగా కుండలో కాచాం. అటువంటి పాలు గోరువెచ్చగా ఉంటే పిల్లలందరినీ తీసుకొని చప్పుడు చేయకుండా ఇంట్లో వచ్చి కుండలన్నీ ఎత్తి ఆ పాలన్నింటినీ తాగేసి ఆ కడవలన్నీ కింద పడేసి పొయ్యేవాడు పోకుండా కడవల్లో కూడా చిందు వేసుకుంటూ తొక్కాడంట. తొక్కి చిన్న చిన్న పెంపులు చేసి వెళ్ళిపోయాడంట. ఒక్కసారి ఎలా చూసి వెళ్ళిపోయాడట ఇల్లు. అమ్మాయి ఈ ఎక్కడ పిల్లలమ్మా అని ఆ గోపి చెప్తూ ఉన్నది. వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఒకరికి పెట్టడం అనేది లేకుండా పోతే అమ్మ కోసమే దాచుకునే వారిలో ఐశ్వర్యము ఎలా తీయాలో భగవంతుడు బాగా తెలుసండి. అంటే భగవంతుడు ఏమైందంటే నువ్వే దాచుకుంటే కాదు 10 మందికి కూడా పెట్టు. అందుకే భగవద్గీతలో చెప్తాడు, అమ్మాత్మ ఉదాహరణ సర్వభూతాశయ స్థితి ఆత్మ, అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టు. అది భగవంతుడు చెప్పేది. ఒక మానవుడికే కాదని కృష్ణుడు చెప్పింది. ఎక్కడ నేను భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ రామాయణంలో కానీ శివపురాణంలో కానీ బ్రహ్మాండ పురాణాలు కానీ మానవ సేవ అని ఎక్కడ లేదని. మానవ సేవ అని ఎక్కడ లేదు. మీరు ఏదో చెప్తున్నారు మానవ సేవ అని. కృష్ణుడు ఏం చెప్పాడు? భగవద్గీత మనకు శాస్త్రం. అహమాత్మ భూకేశ సర్వభూతాశ్రయ స్థితి ఆత్మ అహమాదించి అన్ని జీవరాశులుగా నేను ప్రేమించగలిగితే నన్ను ప్రేమించినట్లే. అన్ని జీవరాశుల్లో ఉంటాడు భగవంతుడు. ఇక్కడ జీవరాశి ఎక్కడ చూసినా భగవంతుడు ఆవరించిపోయి ఉంటాడు. అందుకోసం అన్నింటినీ ప్రేమించమంటున్నాడు భగవంతుడు. ఒక్క మానవుడికి ఏమన్నా మానవుడు చేతిలోనే గుర్తుంది అన్నీ ఉన్నాయి. మా యొక్క జీవుడికి వాటిని ప్రేమించాలి భగవంతుడు చెప్పి. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు భగవంతుడు. కానీ సిరి వచ్చును సిరిగా వచ్చును సరళితమను నారికే సరళము భంగిన్ సిరిదోన కరిమింగిన వెలగ పొందు కరిమి. అయా సిరి వస్తుంది ఒక్కొక్కసారి, లక్ష్మీదేవి మనకి వస్తుంది. కానీ చప్పాది కూడా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. ఎందుకో తెలుసా? ఏనుగు ఎలగపుణ్యం తింటే మరలా ఎలగపుణ్యం తదాయుధంగా బయటకు వేసేస్తుంది. ఎలగపుడు పగాలు ఉన్నాడు, మొక్కలు చేసినాడు, అడిగినట్టు లేదు. ఎలా పెరిగిందో అలా వస్తుంది. నువ్వు ఎవరికి పెట్టకపోతే ఎలా వచ్చిందో అలా వెనక తీసుకెళ్ళిపోతాడంట లక్ష్మీదేవి. లక్ష్మీ ఆయనలో నీకు మళ్ళీ కానీ వచ్చేసే వెళ్ళిపోతుంటాడు అని కృష్ణుడు చెప్పింది. కనుక పెట్టడం అనేది నేర్చుకో అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు గోపికి. ఆ గోపికలు అంటే సామాన్యులు కాదండి. గోపికలు అడ్డం పెట్టుకొని నాలుగు చెప్తారు. పెట్టడం నేర్చుకోవడం ఆయన. ఏదన్నా వచ్చినప్పుడు ఈ మఠంలో కృష్ణాష్టమి వచ్చినప్పుడు 1000 రూపాయలు 500 100 రూపాయలు ఏదో ఇస్తా ఉంటూ ఆ పుణ్యం నీ ఖాతాలో వేస్తారని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. అందుకే ఏది పెట్టినా ఏది తినినా ఏది చేసినా కృష్ణార్పణం కామార్పణం శివార్పణం శ్రీ దుర్గామాతే నమః. ఏ పేరు పిలిచినా నా పేరు అంటాడు కృష్ణ పరమాత్ముడు. అన్ని పేర్లు నాయే. ఏ పేరైనా పెట్టుకో నేనే వస్తాను.
అన్నింటి. సముద్రం నేను, నదులన్నీ దేవతలు. ఏ నదిలో నుంచైనా నీళ్ళైనా సముద్రంలోకి వెళ్ళాల్సిందే, ఆడతారంటే కుదరదు. అందుకోసం సముద్రుడు కృష్ణ పరమాత్ముడు ఆయన పేర్లే ఇవన్నీ. అది చెప్తున్నాడు కృష్ణుడు. కనుక నువ్వు పెట్టడం నేర్చుకోవాలి. ఈ విధంగా ఆ కృష్ణ పరమాత్ముడు ఆ కుండలని దూపేసి మనల్ని చెప్తూ ఉన్నాడండి. ఇంకోసారి చెప్తున్నాడండి. ఇంకా ఒక కోరిక చెప్పుకోదండి. ఏం చెప్పుకుందో తెలుసా? ఇంకా కోరిక చెప్పుకోవాలి. ఇంకా కోరిక ఆడం చెరి మీరల పెరుగోడక నీ సుతులు ద్రావయ్యపై ఇంచుక తా గోడలెమ్ము తింజరిమని గోడల గుచ్చులుచు అత్త కొట్టే లతాంగి ఈ పద్ధతి చూచాడట. బాగా పిల్లలు వెనదిలేసి అందరికీ ఆయన చుట్టూ ఉంటారని పెద్ద సైన్యం వాళ్ళందరికీ వెనబెట్టేసి కోడలు వస్తా ఇద్దరు నిద్రపోతుంటే కోడలు ముందుకి చూసేసి వచ్చేసాడంట. చెప్తున్నాడు కోడలు కూర్చొని సత్తే కొట్టే లతాంగి ఆత్మ కొట్టిందంట. ఆ లతాంగి అని ఏమేమి ముచ్చుదారా వెన్నంతా తినేసావు కదే అని ఒకటేసిందంట. అలాంటి పనులు చేస్తూ ఉంటాడు. దీనికి ఏంటి చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు? ఎందుకు చూశాడు? కృష్ణుడు ఏది చేసినా లీలా మనం అర్థం చేసుకోవాలి. ఇందాక ఏం చెప్పారు? నువ్వు తినేటప్పుడు పక్కవాడికి పెట్టి నువ్వు తినంటున్నాడు కృష్ణుడు. నువ్వు ఒక్కడే తిన్నాకు, పక్క వాడికి పెట్టి నువ్వు తిను. కృష్ణుడు ఎప్పుడు ఏం చేశాడండి? ఎవరి ఇంటికి పోయినా, గోపికల ఇంటికి పోయినా ఆయన తినలేదండి. అందరికీ పెట్టిన తర్వాత ఉంటే తింటాడు, లేకపోతే ఆ బలరాముడి దగ్గర మూతి దగ్గర ఉన్న పిల్లల్ని అలా తీసుకొని ఇలా రాసుకొని వెళ్ళిపోతాడంట. అన్నయ్య ఇలా రాడంట. ఏంటి తమ్ముడు అంటాడు. ఇలా దగ్గర రాడంట. ఆ బలరాముడికి ఎట్లా ఇంకా మూడుకుంటుంది, అది తీసుకొని కృష్ణుడు ఇలా తీసుకొని వెళ్ళిపోతాడంట. అది కృష్ణుడు తత్వం అంటే ఒకరిని పెట్టి నువ్వు తిను అని భగవంతుడు చెప్తూ ఉన్నాడని. ఆ ఇంట్లో వెళ్ళి శుభ్రంగా వెన్నా నెయ్యి అన్ని తినేశాడని అందరికి పెట్టేశాడు. ఆ ఇంట్లో అత్త కోడలు పడుకోనున్నాడని చక్కగా పడుకోనున్నారు. వెళ్ళిపోయే ముందు ఆ కోడలి మూతికి నెయ్యి రాసి వెళ్ళిపోయాడట. పొద్దున లేవగానే అత్తగారు కడవ వంట చూసుకునింది. ఆ రోజులో కడవలో నెయ్యి ఉండేదండి. వెన్న, నెయ్యి, పాలు గోకులంలో కావాల్సినంత. అంతేకాదు మన పల్లెటూరులో ఉన్నప్పుడు మన ఇంట్లో కూడా ఇంత కుండలకి పాలు ఉండేది, పెరుగు ఉండేది, మజ్జిగ ఉండేది. అవన్నీ ఎవరికి అవసరం లేదు, కుడుతుగా పోసేసేవాడు. అవి ఆవులు, పశువులు ఏది తాగుతున్నాయి. ఆ రోజు అంత సంపద ఉండేదండి. సంపద అంటే ఈనాడు సంపద డబ్బు కాదు, మనకు కావాల్సిన పిచ్చి కాగితాలు. ఈ కాగితాలు ఏమవునండి, వస్తాయి పోతాయి. ఆ 7 కొండలు వాడు వెంకటరమణుడికి ఎంత కావాలని ఇస్తాడు. ఎందుకు స్వామి నేను ఏం చేసుకుంటాను? ఆ ధనం వచ్చిన నుంచి నాకు కష్టాలే. కనుక లక్ష్మి నాకు స్వామి, లక్ష్మితో కలిపి నువ్వు రా మా ఇంటికంటే అప్పుడు లక్ష్మీదేవి ఆనందిస్తుందంట. అప్పుడు నీకు భక్తిస్తుంది, నారాయణ భక్తిస్తుంది. నన్నే కోరుకుంటే నేను రానురా, నేను ఉన్నానంట లక్ష్మీదేవి. నా భక్తులను కలుపుకొని నన్ను తీసుకోవాలంటున్న లక్ష్మీదేవి. అందుకోసం ఒక లక్ష్మీదేవి శ్లోకం చదవకూడదు. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగదామేశ్వరి. ఎవరా శ్రీరంగదామేశ్వరి? కలుపుకొని మనం తీసుకొచ్చుకోవాలి. అది చెప్తున్నాడు. సరే నేను కోడల రోజు వల్ల చూసింది నెయ్యి ఉంది, ఓసి ముచ్చ రాత్రి నెయ్యంతా వేసావా అని కోడల్ని కొట్టిందండి. ఆ కిటికీలో చూసి కృష్ణ పరమాత్మ పక్క 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 నవ్వుకుంటున్నాడు. ఆయన ఎక్కడ పోతాడు? అక్కడే ఉంటాడు. ఇక్కడ కోడు అంటే ఇన్ని లీలలు చేస్తాడో చూడండి. అత్త కోడలకి నేర్చుకోవాల్సిన ఒక ధర్మం చెప్తున్నాడండి. అత్త కోడలకి నేర్పవలసిన ఒక ధర్మాన్ని చెప్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చిన మహాత్ముని ఆదరించడం వలన ఐశ్వర్యం పెరుగుతుంది. అదండి ఊరంటే వారు మహాత్ములు మన ఇంటికి ఎందుకు వస్తారంటే వాళ్ళకి ఏమవసరం అండి? ముని మహారాజా మన ఇంటికి వస్తాడా? ఆయన ఎందుకు వస్తారండి? ఏమవసరం అండి? అందుకోసం ఊరంటే వారు మహాత్ములు మన ఇంటికి. వాళ్ళు వచ్చినప్పుడు మన శుభములు అడుగుతారు. అడిగినప్పుడు మనం ఏమి ఇవ్వాలి? ఏమీ లేకపోయినా ఒక పందో లేకపోతే మంచిలో ఇచ్చి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసుకుంటే చాలు. శుభం శుభం స్వస్తి 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 అంటారు. స్వస్తి అంటే నీకు లక్ష్మీ సంపద రాగా అని వాళ్ళు దీవించిపోతారు. ఆ విధంగా ఇంటి ఐశ్వర్యము కోడల వల్ల నిలబడాలి. ఇంటి ఐశ్వర్యం ఎవరి వల్ల నిలబడాలండి? ఒక్క కోడల వల్ల నిలబడుతుందండి.
వచ్చిన అతిథులను ఎలా గౌరవించాలో అత్తగారు కోడలకు నేర్పించాలి. అత్తగారు నేర్పించాలి. అత్తని బాధ్యత ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అలా కాకుండా అత్తగారు కోడలకి దుష్ట చేష్టలు నేర్పించాడంటే చిట్ట చివరకు వారిద్దరికి దెబ్బలాట తీసుకుంది. అప్పుడు సంసారాలు చిక్కిపోతాయి, ధర్మమునకు ఉనికి ఉండదు. కాబట్టి అత్త కోడలని సంస్కరించుకోవాలి. అత్తనే బాధ్యత, కోడలకి సంబంధం లేదండి. వచ్చిన కోడలు ఎంతో డబ్బు ధనం ఎన్ని చూసుకుంటే రావాలే. వచ్చిన కోడలు మన ఇంటి గౌరవాన్ని నిలబెట్టగలదా లేదా అది ఒక్కడు చూసుకోమంటున్నాడు కృష్ణుడు. ధనం వచ్చిందా లేదా చూసుకోకూడదు అత్త. ఎంత బంగారం తెచ్చింది, ఎంత ఆస్తి తెచ్చింది, ఎన్ని డబ్బాలు తెచ్చింది, ఎన్ని సైకిల్ తెచ్చింది, నా కోడలు అనేది నాకు కావాల్సింది. నీ ఇంటికి వచ్చే కోడలు ఎటువంటిదో నువ్వు చూసుకో, నువ్వు చూసి తెచ్చుకో అంటున్నాడు కృష్ణ పరమాత్ముడు. ఏ సామాన్య విషయం కాదండి. ఏదో ఈ రోజుల్లో డబ్బు కోసం ఆశపడుతున్నారు కానీ ఎన్ని రోజులు ఉంటామండి ఇక్కడ? ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఊడిపోతామో కూడా తెలియదు. కూర్చున్నట్టు వెళ్ళిపోతారు, నిలబడినట్టు వెళ్ళిపోతారు. నీకు కావాల్సింది ఏంటి? భగవంతుడు ఏం చెప్తాడు? సంస్కరించుకునే కోడలు తెచ్చుకోమంటున్నాడు. తండ్రి దానం చేసేటప్పుడు కొడుకుని దగ్గరికి దానం చేయమంటున్నాడు కృష్ణ పరమాత్ముడు. ఎందుకంటే దానం చేయడం కొడుకుని కూడా అలవాటు అయిపోతే రేపు వృద్ధులకు వస్తాడని కొడుకు. అది మహాధర్మం. ఆ మహాధర్మాన్ని నేర్పాడు స్వామి. ఇప్పుడు అంటే ఏంటంటే నీ కొడుకుని దగ్గర పెట్టుకోవడం దానం చేయాలి. వచ్చిన కోడలకి నువ్వు నేర్పించాలని దానం చేయడం, ధర్మం చేయడం, మహాత్ములిస్తే వాళ్ళు ఎలా సేవించాలి అని చెప్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. ఇమ్మగవతన్ను వాకిట కుమ్మలు చోతీరి నిలుపుకుని పేరమ్మో విగరచిబడిదని అమ్మో ఈ ముత్తు కుర్రగల్పులు చెప్పుమా. ఇది పోతన గారి పద్యాలు. అందులో ఇవి రామచంద్రుడు ఫలించి పోతన గారు లైవ్ చూస్తున్నాడు. ఇప్పుడు కూడా మనం లైవ్ చేస్తున్నాం. అత్తగారు గోకులంలో ఇల్లు ఎలా ఉంటాయండి? చిన్న చిన్న మిద్దులు. ఆ మిద్దులు ఎలా ఉంటాయి? పూరీలతో ఉంటాయి. పెద్ద పెద్ద లోగిలు, ఆ కడవలతో ఎక్కడెక్కడో పెన్న నెయ్యి, పెరుగు అన్నీ ఉంటాయి. అత్త కోడలు కొనుక్కున్నాడు. వచ్చాడు కృష్ణుడు, వీళ్ళందరినీ తినిపించాడు. ఇలా తిన్నాడు. కోడలు చూపించి వెళ్ళిపోయాడు. అదే గోకులం. ఇంకొక ఆవిడ ఎంత గోపిక. అన్ని కృష్ణుడి మీదనే చెప్తారండి వీళ్ళందరూ. ఏమన్నా ఒక్కడన్నా తప్పు ఉందండి కృష్ణ పరమాత్ముడిది? అందుకే అయ్యా నిరంతరం చేశాడని కృష్ణుడు. ఎన్నో దొంగతనం ఎందుకు చేశాడు? మన భక్తిని దోచుకుంటున్నాడు కృష్ణుడు, మన ఐశ్వర్యాన్ని దోచుకుంటున్నాడు కృష్ణుడు అని ఇవన్నీ లీలలండి చెప్పుకున్నాడు. ఇంకొక ఆవిడండి, అమ్మా మా అమ్మాయి సాయంకాలం గుమ్మం దగ్గర నిలబడుకోనుంది. ఇమ్మగువ తన్ను వాకిట, ఒక మగు వాకిట దగ్గర ఉందంట. బ్రహ్మలతో నిలుపుకుని పేరమ్మో విగరచిబడిని అమ్మో ఈ ముత్తు కుర్రగల్పు చెప్పుమా. అమ్మాయి నిలబడుకోవాలంటే అమ్మ చక్కగా తల నిండా పూలు పెట్టుకొని చక్కగా హోయిగా గడపకి భుజం మార్చి జడలు తిప్పుకుంటూ నిలబడుతుందంట. ఒక అమ్మాయి ఇలా నిలబడుకొని ఆ గోకులంలో తిప్పుకుంటుందంటే గోకులానికి వెళ్ళాలి మనం. గోపికలంటే సామాన్యులండి. వాళ్ళందరూ కూడా మహర్షులండి, సామాన్యులు కాదు వాళ్ళు. దేవలోకాన్ని చూసిన వాళ్ళు కృష్ణుడితో పాటు. కృష్ణుడు అలా వెళ్ళిపోతున్నాడు. అతన్ని రమ్మని పిలిచింది. పోయే కృష్ణుడు ఎందుకు పిలిచింది? ఆయన 5 ఏళ్ల పిల్లడండి. 5 ఏళ్ల పిల్లడైతే స్నానం పిలిచిందండి. ఆయన చేతులు కట్టుకొని లోపలికి వచ్చాడు. సో ఎంతో బుద్ధిమంతులు. అక్క పిలిచిందని చెప్పి చేతులు ఇలా కట్టుకున్నాడండి. నీ పేరేంటి అని అడిగిందండి. అయితే ఆయన చూశాడు. చూసి ఇలాగా చెప్తానన్నాడు. నన్ను పిలిచావుగా, నువ్వు కూడా ఇలాగా అన్నాడు. చెప్తానని ఆమె దగ్గరికి వచ్చి ఏమిటి అని ఒగింది. ఆ పొడవే పొట్టివాడు కదా, చిన్నపిల్లవాడు. ఏమిటి చెప్పు అని ఒగింది. అప్పుడు కృష్ణ పరమాత్ముడు గమక్కన క్రింద మీద ఒగేసి వెళ్ళిపోయాడు. 5 ఏళ్ల పిల్లవాడు ఎందుకు ఆ వయసులో ఉన్న అమ్మాయిని పేరు కొరకాల్సి వచ్చింది? ఆయన జడలు అలా పెట్టుకొని సాయం సమయంలో రోడ్డు మీద కూర్చొని ఇలా కూర్చోని అవసరం ఏంటి? దానికి కృష్ణుడు ఆ రోజే చెప్పాడు మనకి. ఇలాంటి పిల్లలు ఎక్కడైనా ఉంటారయా? పేరడిగితే పెళ్లి ఉరికేస్తున్నాడయా అని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న చెప్తే, ఆడపిల్లలు అసలు సంధ్య వేళలో నిష్కారణంగా అలంకారం చేసుకుని బయట నిలబడి జడలు తిప్పడం, కనబడ్డ ప్రతి వాడిని
గురించి ఏవో పూసుకోకుండా చెప్పుకోవడం ఇలాంటివి చేయకూడదు. స్త్రీ వలన ధర్మం నిలబడాలి, ప్రవర్తన తెలియాలి. అలా వీధి గడపల దగ్గర నిలబడి వీధిలో వెళ్ళిపోయే వాళ్ళని పిలిచి నిలబెట్టి మాట్లాడడం చేయకూడదు అని కృష్ణ పరమాత్ముడు మనకు ఒక ధర్మాన్ని నేర్పించాడండి. అలవాటు మార్చుకోమని చెప్పడానికి పరమాత్మ ఈ చిన్న లీల ఏ లీలైనా చేస్తాడు ఆయన. అంటే అర్థం చేసుకోవాలి మనం ఈరోజు ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఎక్కడెక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర ఎక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడ పెడితే అక్కడ బండి మీద కూర్చొని చదువుకునే పిల్లలు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. అంటే కృష్ణుడు చెప్పినది చదువుకోవాలి. అంటే ఈ ధర్మాన్ని కాపాడుతుంది ఎవరు? స్త్రీతత్వం. అటువంటి స్త్రీగా లేకపోతే ధర్మమే లేదండి. అందుకే స్త్రీకి కొన్ని నమస్కారాలు చేసుకోవాలి మనం ప్రతిరోజు. ఎందుకంటే స్త్రీ లేకపోతే జగత్తే లేదు. అందుకే దుర్గామాత స్త్రీ అంటే ప్రతి స్త్రీ అని. అందుకే కృష్ణుడు చెప్పింది నువ్వు దుర్గామాతమే, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. ఇంత లీలలు చిన్న చిన్న లీలలు చేసుకోమంటాడు స్వామి. ఇంకొక లీల చేస్తున్నాడండి. చేబంతి తప్పి పడినని ప్రాబల్యముతోడ వచ్చి భవనము వెనకను మా బిడ్డ జలకమాడక నీ బిడ్డడు గొలుగు తెచ్చి వెలుగుతముని. ఒక అమ్మాయితో జలక్రీడలు ఆడుతూ ఉందంట. చీరలు అయితే గొడవ వేసుకుంటే కృష్ణుడు బంతి ఆట ఆడుకుంటూ ఉన్నాడు. ఆ బంతి తీసుకోబోయి ఆ పాత్రలో వేశాడు కావాలి. వేసిన తర్వాత పడక్కలు లాగెళ్ళిపోయి బంతి తీసుకుంటున్నాడు. తీసుకున్న తర్వాత ఏమైనా కృష్ణ చిన్నపిల్ల కూడా ఆడపిల్లలు స్నానం చేస్తున్నాడు. బుద్ధి లేదు అదిలేదు అని నీ ఒంటి మీద నూలుపో లేకుండా ఉన్నాయి. నూలుపో పెట్టుకో, సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నాడు, భూమాత చూస్తుంది, అందరూ చూస్తుంది. అందుకోసం చెప్పు అన్నాడు. వెళ్ళిపోయాడు. ఎంత అర్థం ఉందో చూడండి. కృష్ణుడు చేసే ప్రతి లీలలో ఒక అర్థం ఉంటుందండి. అంటే నువ్వు స్నానం చేసినప్పుడు ఒక వస్త్రం అన్నా కట్టుకొని స్నానం చేయాలని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. కృష్ణుడు అంటే సామాన్య విషయం కదండి. మనందరం కృష్ణుడు తెలియకుండానే పుట్టామా? అదే గోపికలు అడుగుతున్నారు. వాళ్ళు కాల్సాయాన్ని వ్రతం చేస్తూ ఉంటే ఆ కృష్ణుడు అడుగుతూ ఉన్నాడు. అందులో గోపి వస్త్రాపహరణం చేస్తూ ఉంటే ఆ కృష్ణుడిని అన్ని బట్టలన్నీ తీసుకోబోయి ఆ వృక్షం మీద కూర్చొని అన్ని అక్కడ తెప్పించుకున్నాడు స్వామి. వీళ్ళందరూ నాకు బట్టలు ఇవ్వండి కృష్ణ, కొన్ని కృష్ణ ఈ పనులు చేయించా, మేము ఆడగలము, ఇలా నువ్వు బట్టలన్నీ పైకి తీసుకునొచ్చా అని కృష్ణుడు అడుగుతూ ఉంటే నేను ఇవ్వను నీ బట్టలు అన్నాడు. పప్పు కృష్ణ ఇలా దేవుడు ఆడపిల్లల్ని నీకు తెలుసా కొన్ని కృష్ణుడు అంటుంటే కాదు మీరందరూ చేతులు ఎత్తి ఒక్కసారి నమస్కారం చేస్తే నాకు మీ యొక్క చీరలు అన్ని ఇచ్చేస్తానన్నాడు. మేము చేతులు ఎత్తకూడదు, మేము చేతులు ఎత్తే మా శరీరాలు అలా చూడకూడదు నువ్వు అంటే నాకు తెలియకుండానే మీరు పుట్టారా అని కృష్ణుడు అక్కడ పాయింట్ చేశాడండి. నాకు తెలియకుండానే భూమి మీదకి వచ్చారా మీరు? నేనుంటేనే కదా మీరు భూమి మీదకి వచ్చింది. నాకు ఎందుకు మీకు సిగ్గు? పరమాత్మతో ఎంత లీల చేస్తున్నాడు. అప్పుడు ఒక గోపిక తెలియకుండా గోపిక ఉంది అక్కడ. మనకి అంటే ఆమె జ్ఞానం ఉంది. ఓహో ఈయన పరమాత్ముడు. ఆమె ఒక్కరికి జ్ఞానం ఇచ్చాడు. మేమందరూ కూడా పూర్వజన్మలో ఈ జన్మ అడిగాం కాబట్టి ఇచ్చాడు. అంటే చేతులు ఎత్తాలి అంతే కదా. కృష్ణ అని అందరూ చేతులు ఎత్తి హే కృష్ణ కృష్ణాసింధు అని చేతులు ఎత్తేశారండి. అంటే నా దగ్గర ఎవరైనా సరే చేతులు ఎత్తాల్సిందే. అంటే నాకు తెలియకుండా ఒప్పుకోలేదు కదా అని గోపి వస్త్రాపహరణం అంటే అదండి. అంటే సిగ్గుపడిచి చేతులు ఎత్తితే మీ కోరికలు తీరుస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడు మనం కడుపులో ఉన్నప్పుడే ఆయనకు అన్నీ తెలుసు. మనం అసలు ఈ శరీరాన్ని పొందనప్పుడే ఆయనకి తెలుసు. అటువంటి కృష్ణుడికి శరీరం ఇవ్వడం ఏంటండి? అంటే సిగ్గు వదిలి అన్ని నా దగ్గరికి అమ్ముతున్నాడు భగవంతుడు. మీరాబాయి అలాగే వెళ్ళిందండి. మీరాబాయి కృష్ణుడి దగ్గరికి అన్ని వదిలేసే కృష్ణుడు అయిపోయింది. మీరాబాయి రాజస్థాన్ మహారాణి అరుణామి కృష్ణ పరమాత్మలో అయిపోయింది. అన్ని అక్కడ శరీరం అన్ని వదిలేసి కృష్ణుడు అయిపోయింది. దానికి కృష్ణతత్వం ఏంటండి? ఈ విధంగా ఇంకోటి చెప్తున్నాడు కృష్ణుడు. కొడుకులు లేదని ఒక సతి కడువ ఒక తన్ను మగవారి కైకొని కొడుకులు కలిగితని పైబడినాడు శిశువు పనులే తల్లి. భర్తలు పనులకు వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారండి. వారిలో ఒక కోడలు బయటకు వచ్చిందండి. ఆమెకి పెళ్ళై 3-4 ఏళ్ళు అయిపోయింది, ఇంకా పిల్లలు కలగలేదండి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పాపం అమ్మాయి బయటకు వచ్చింది. వీళ్ళందరూ అనుకుంటున్నారు
ఇంకా ఈ అమ్మాయికి 4 ఏళ్ళేగా పిల్లలు ఏంటమ్మా అనుకోకున్నాను. బయటకు వచ్చిన కోడలు కళ్ళ బిడ్డ నీళ్లు పెట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే కృష్ణ పరమాత్మ చూశాడు, లీల చేస్తాడండి. అక్కడ ఉన్నాడు ఆయన, ఎక్కడ ఉందో లీల చేస్తాడు. వాళ్ళందరినీ బయటకు రప్పించేది ఆయనే, ఆవిడ మనసులో ఉండేది ఆయనే, మన మనసులో ఉండేది ఆయనే. మన చేత ఏ మంచి పని చేయించాలన్నా కృష్ణుడే చేయిస్తాడండి. చెడ్డ పనులన్నీ నేను చేస్తుంటా, నేను అనేది మంచి పనులన్నీ పరమాత్మ చేసుకుంటాడు. అది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకోసం అన్ని భగవంతుడే చేస్తాడండి. ఎందుకు చేస్తాడండి? పరమాత్ముడికి ఏమైనా పని, ఏమైనా కంప్యూటరా, లేకపోతే ఆయన ఏమైనా నీకే చేయాలని చేస్తాడా? కాదు. నీ కర్మానుసారం నీకు జరిగిపోతూ ఉంటది ఈ జన్మ. అంతే. నువ్వేం చేసుకుంటే అది. నువ్వు యాప చెట్టు వేస్తే యాపకాయ కాస్తుంది, నువ్వు మామిడి చెట్టు వేస్తే మామిడికాయ కాస్తుంది. నువ్వు ఎవరికైనా ఇంకో దానం చేసి కృష్ణుడు మీరు చెప్తే 1 రూపాయి దానం చేస్తే 10 రూపాయలు వస్తాయి. అదే కృష్ణ తత్వము. అంతకంటే ఏముందండి? అందుకోసం కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఏదో ఒకటి పెట్టు నా పేరు చెప్పి అని కృష్ణ పరమాత్ముడు చెప్పుకున్నాడు. సరే, గబగబా లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణుడు చూశాడండి. గబగబా లోపలికి వెళ్ళి ఆవిడ దగ్గరకు వెళ్ళి నిలబడి, కొడుకులు నేను నేర్చుకున్నావా అని అడిగాడండి. కృష్ణుడు, మీ ఆయన నమ్ముకునే కొడుకులు నీకే పుడతారు, నన్ను మీ ఆయన్ని చేసుకో అన్నాడండి. 5 ఏళ్ల పిల్లవాడు, ఆ అమ్మాయి 25 ఏళ్ళ అమ్మాయి. ఆ మాట చూడండి. అంటే కృష్ణ పరమాత్మ లేదండి. మీ ఆయన నమ్ముకుంటే నీకే పుడతారు, నన్ను మీ ఆయన్ని చేసుకో అన్నాడండి. అప్పుడు నీ కొడుకులు పుడతారని చెప్తాడు. ఆ మాట వినడానికి చాలా కఠినంగా ఉంటుందండి. కానీ దీనిలో గొప్ప అంతరార్థం ఉంది. ఏదో భయంకరమైన పాపం ఉంటే ఈశ్వరుడు సంతానముని ఇవ్వడు. ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోవాలండి. నాకు పిల్లలు లేరు, అది లేరు, ఇది లేరు అని మనం అనుకోకూడదు. ఏదో ఒక పాపం ఉంటేనే సంతానాన్ని కోరుకుంటుందో. పితృదేవతానుగ్రహం పోతుంది. పితృదేవతల యొక్క అనుగ్రహం, మన పితృదేవతలు ఉన్నారండి, వాళ్ళ అనుగ్రహం పోతుంది. మనకి వంశం వర్తిల్లదు, అందరితో ఆగిపోతుంది. ఎంతమంది పిల్లలు లేక కోరుకున్నవారు కూడా అలాగే పోతున్నారండి. పిల్లలు పుట్టరు. పరమాత్మ మాత్రం ఈ పాపాన్ని తీసివేసి మరలా తల్లి గాని తండ్రి గాని చేయగలడు. ఆయన ఒక్కడే చేయగలడండి. అందుకనే అన్నమాచార్యులు గారు అన్నారు, పుట్టుగొడ్రాలకు బిడ్డలు నిచ్చుకో విందుడే, వేడుకుందామా వెంకటపతి వెంకటేశ్వరుని వేడుకుందామా. అన్నమాచార్యులు గారండి. అందుకే కదండి పిల్లలు లేకపోతే మనం, స్వామి శ్రీనివాస నాకు ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే నీ పేరు పెట్టుకుంటారంటారు. అంటే స్వామి ఆ గర్భ దోషాన్ని తీసేస్తాడండి. అందుకు భగవంతుని నమ్ముకుంటే మనకి ఏదైనా వస్తుంది. మీ ఆయన నమ్ముకుంటే కాదు, మీ ఆయనలో దోషం ఉంది, నీలో 2 దోషాలు ఉన్నాయి, 2 గర్భ దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు నేనొక్కడిని అయి తీర్చివేయగలిగిన సమర్థుని. అనుకోండి, నన్ను నమ్ముకో, నా ప్రసాదం నేను, నా నామం ఉచ్చరించు, నీలో ఉన్న దోషాలు నేను కడిగేస్తాను. అందుకోసం కృష్ణుడు చెప్తున్నాడు. ఆ కృష్ణుడే కదా ఏకదాచలంలో ఉండేది. మరి అమ్మగా ఎందుకు పాడాడు ఆ మాట? ఈ విధంగా సంతానం కలగకపోతే జాతకంలో ఉన్నవాడ పరమాత్మ సంతానం ఇయ్యగలిగిన ప్రభువు. జాతకంలో నీకు సంతానం లేకపోయినా కూడా సంతానం ఇవ్వగలవాడి ఒక్కడే. అందుకోసం ఆ కృష్ణ పరమాత్మ లీలలు అలా ఉంటాయండి. అందుకోసం చూడండి, పిల్లలు లేకపోతే రామశక్తికి ఏదో గుడ్డలు కడతాం, లేకపోతే ఇంకో ఆయన దగ్గరికి పోతాం, ఆయన పోతాం, ఈయనకు పోతాం, ఎన్నెన్నో చేస్తూ ఉంటామండి. అందుకే కృష్ణుడు ఆనాడే చెప్పాడు, నన్ను నమ్ముకోండి, నన్ను నమ్ముకోండి, నేను తండ్రిని, మీ దోషాలు మీ తప్పులన్నీ నేను సరిచేయగలిగిన వాటిని అని ఆ ఇంట్లోకి పోయి ఆ అమ్మాయికి చెప్పాడు. ఆ అమ్మాయి కృష్ణుడి కంటే ముందు పుట్టిందా? ఆయన ఇప్పుడు ఎప్పటికీ తెలియదు. ఆదినారాయణుడు ఆయన. మనం ఎన్ని జన్మలు చూస్తున్నాము, 100 జన్మలు చూస్తూ ఉన్నాము. నేను పూర్వజన్మో కుక్కనేమో నాకేం తెలుసు. ఈ జన్మ ఇచ్చాడు, మానవ జన్మ. ఇటువంటి జన్మనిచ్చినందుకు భగవంతుడికి కోటి కోటి నమస్కారాలు చేసుకోవాలి. ఆ కృష్ణ పరమాత్ముడైన 7 కొండల వారికి నిరంతరం మన నామస్మరణ చేస్తూ ఉంటారండి. అటువంటిది మానవ జన్మ. మళ్ళీ రమ్మంటే రాదండి. అందుకే మానవ జన్మ వచ్చిన తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు, దానము ధర్మము పశు పక్ష వృక్షాదులకి, తల్లిదండ్రులకి, అనాథులకి, అటువంటి వాళ్ళందరికీ సేవ చేయమంటున్నాడు కృష్ణ పరమాత్ముడు. అన్నిటికీ సేవ చేయమంటున్నాడు. అయ్యా, నేను ఎక్కడ చేసిన తల్లిదండ్రులు సేవ చేయలేము,
నాన్న మంచినీళ్ళు తెచ్చిలేవా, అమ్మకు మంచినీళ్ళు తెచ్చిలేవా, అమ్మ అన్నం తిన్నావా, నాన్న అన్నం తిన్నావా అడగలేవా? ఇవే సేవ అంటే. సేవ అంటే పెద్ద సేవ. కృష్ణ పరమాత్ముడు మందు వెళ్తూ ఉంటే, ఎక్కడికో వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే చిన్ని కృష్ణుడు, 2 సంవత్సరాల కృష్ణుడు అండి, పరిగెత్తుకుంటా వచ్చాడు. వచ్చి నాన్నగారి యొక్క బాగులు తీసుకొని నెత్తి మీద పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నగారు తీసుకున్నాడు. ఎంత అదృష్టం అండి! అసలు కృష్ణ పరమాత్ముడి నందమహారాజు తొక్కులు పెట్టుకోవడం ఏంటి? ఎవరైనా అందమైన బ్రహ్మాండాలకి అధికారాలు ఏంటంటే ఆయన నెత్తి మీద పెట్టుకొని నాన్నగారు యోగి తొక్కులు ఎత్తుతుంటే నందుడు పొంగిపోయాడంట. వా, ఏమి కొడుకురా నాయన, నువ్వు లాంటి కొడుకు అంటే ఎందుకు చెప్తున్నాడో తెలుసా? మీరు కూడా నాన్నగారు ఎవరుంటే నాన్నగారు భూమి కొనడం, నాన్నగారి సేవ చేయడం, అమ్మగారి సేవ చేయడం, అటువంటి కొడుకు కూతురు చేసుకుంటే గ్రహించిపోతారు నాయన. ఈ విషయం చెప్తున్నాడు. ఆయనకి సేవ అవసరమా? ఆయనకి సేవ ఏంటి చేయటం? ఆయన అందరం సేవ చేస్తాం. మనకే సేవ చేస్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. చూడండి ఆయన భక్తి, భక్తుల మీద ఆయన ఎంత పరాధీనుడు, భక్త పరాధీనుడు అంటే ఆయన సామాన్యుడు కాదు, భక్త పరాధీనుడు. అటువంటి కృష్ణుడు ఈ విధంగా పురాణంగా వచ్చిన నీ సతి చులాలందరూ మనుడు చూలనుంటే ములంబు చెప్పుమని వాళ్ళు చెప్పుల సతులు పరివేందముకి. వాడు ఏం మాట్లాడతాడో చూడండి ఆయన పోతన మాటలు. పరివేందముకి ఆ మాటలు ఎక్కడైనా ఓ లతాంగి ఎటువంటి మాట్లాడి. ఒక ఆవిడ 9 నెలల గర్భిణి. కృష్ణ పరమాత్మ లీల గోపయం చేస్తున్నాడు. అందుకే కృష్ణ లీలలు వింటే గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు కానీ లీలలు కానీ వినగలిగితే కృష్ణ లీలలో కృష్ణుడు మీ ఇంట్లో పుట్టాడండి, లేదా మీ ఇంట్లో దుర్గామాత పుట్టిందంటే ఎవరు పుట్టినా ఒకటేనండి. కృష్ణుడు పుట్టినా ఆనందమే, దుర్గామాత పుట్టినా ఆనందమే. కృష్ణ రూపంలో ఉంటే నారాయణుడు, పురుష రూపంలో ఉంటే స్త్రీ రూపంలో ఉంటే నారాయణి. కృష్ణుడు ఎలా అలంకరణ చేసుకుంటాడో మన దుర్గామాత, కనక దుర్గమ్మ కూడా అలాగే అలంకరణ చేసుకుంటుందండి. కృష్ణుడు ఎలా ఉంటాడో దుర్గామాత కూడా అలా ఉంటుంది. ఎందుకంటే అనాథతకి తేడా లేదు. పాపం ఆ పరమేశ్వరుడు ఒక్కడే ఏమి లేకుండా ఒళ్ళంతా వీగులు కూర్చుకొని 2 పాములు వేసుకొని పాపం ఏమి లేకుండా ఒక గోలు కట్టుకోరున్నాడు. ఆయన ఏమన్నది ఆయన యుద్ధంలో మంచి అలంకరణలో ఉంటాడు. అందుకే మీ దగ్గర చూస్తుంటే నా మనసు ఎంత గుర్తు వస్తుందో దుర్గా అన్నాడు. కృష్ణుడు దుర్గా ఇద్దరు ఒకటే అండి. ఈ విధంగా చెప్తున్నది. ఆవిడ ఎవరు వచ్చినా మీద పడకుండా అనుకుంది. ఎవరు వచ్చినా సరే గర్భిణీ స్త్రీ కదండి, అదే కోరగా ఉండరా అంటుంది. అది సహజం కదా. అప్పుడు కృష్ణుడు ఎదురుగుండా వేడు ఒకటి పట్టుకొని వచ్చేస్తున్నాడు. ఒక చిన్న వేడు పట్టుకొని వచ్చేస్తున్నాడు. అప్పుడు ఆవిడ కృష్ణుడితో నాయన మీద పడు కృష్ణ, మీద పడు కృష్ణ అంటుంది. అప్పుడు ఆయన ఆగి ఏమి ఎందుకు పడకూడదు, కృష్ణుడు ఎందుకు పడకూడదు అని అడిగాడు. చిన్ని కృష్ణుడు అంటే ఎవరు తెలుసా? జ్ఞానం మనకు తెలుసా? వాళ్ళు ఆశ్చర్యపోయేవాడు. ఇంకా ఈ గోపంలో ఈ పిల్లవాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోయేవాడు. ఆయన గోపం చూసుకునేటువంటిది, ఆయన మాట చూసుకునేటువంటిది, కానీ మళ్ళీ మాయ చేస్తుంటాడు. జగన్మోహన్ గారు కదా, కానీ మంత్రిమ చేస్తాడు అన్ని కూడా మనల్ని. అప్పుడు ఆయన నీళ్లు పోసుకున్నాను అని, నేను నిండు చూడాలని. అప్పుడు ఆయన నువ్వు చూడాలి ఎలా అయ్యావో చెప్పు అన్నాడు. ఎవరంటే అడుగుతారండి ఆ మాట? చూడండి కొట్టి కృష్ణుడు ఎలా అడుగుతారు అంటే తాను అర్థం చెప్తున్నాడు. అలా ఎవరైనా పిల్లలు అడిగారా? ఏమిటమ్మా పిల్లలు అడగటం అని ఒక గోపస్త్రీ వచ్చి యశోదమ్మని అడుగుతుంది. ఇవన్నీ ఇటు పనులన్నీ చేస్తున్నాడమ్మా మీ కొడుకు, మా అమ్మాయి నీళ్ళు పోసుకోనంటే నీళ్ళు ఎలా పోసుకున్నావో చెప్పని అడుగుతున్నాడమ్మా. ఏం పిల్లవాడమ్మా పిల్లవాడు? ఇప్పుడు పిల్లవాడిని మేము ఎక్కడ తోమదమ్మా? నీకు క్రమశిక్షణ లేదమ్మా, అంతే నీ కొడుకు క్రమశిక్షణ లేదు. పాపం ఎన్ని మాటలు తెలియదు ఆ యశోదమ్మ వీళ్ళందరి చేత నేను చూడాలని అయ్యాను, నేను గర్భవతిని అయ్యాను అని అహంకరించకూడదు చెప్తున్నానండి. అందుకనే గర్భిణీగా ఉన్నప్పుడు భాగవతం వినండి. చూడండి ఎక్కడ తీసుకొచ్చాడు. నేను గర్భిణీ స్త్రీగా ఉన్నాను, నేను చూడాలని అయ్యాను అని నువ్వు హుంకరించుకోగలవు. నీవు ఉన్నప్పుడు గర్భిణీగా ఉన్నప్పుడు భాగవతం వినండి, భాగవతం వినండి. లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్పత్తి ఎలా జరిగిందో కూడా వినొచ్చండి. ఈ 2 సమానం. ఎందుకంటే కృష్ణుల్లో అర్జునుడు చూశాడు, ఏ కృష్ణ నీలో కార్తికేయుడు చూసుకున్నారన్నాడు. కార్తికేయుడు కూడా నీవేనయ్యా అన్నాడు. పిల్లలు కనడం అనేది ఈశ్వర అనుగ్రహం అండి. పిల్లలు రావడం అనేది కూడా ఈశ్వర అనుగ్రహం. కేవలం సృష్టి ఆనందానికి ఎక్కువైతే ఆ తర్వాత లోపల ఒక బుడగ నేరేడు గింజ
పంపడం అనే పనులు ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? నిజంగా ఒకసారి ఆలోచన చేసుకుంటే ఈ పుర్రు ఏంటి, ఎన్నుకలు ఏంటి, ఈ రక్తం ఏంటి, మాంసం ఏంటి, ఈ జీవేంటి, ఇవన్నీ ఏంటి? ఈ మధ్య మళ్ళీ లోని ఎముకలో ఒక మధ్య పెడతాడు. ఆ మధ్య ఏంటి? ఇవన్నీ భగవతత్వం ఎంత ఆశ్చర్యంగా ఉంటాయని ఈశ్వరుడు చేసుకున్నాడు. ఇవన్నీ మన అమ్మ ఎవరు చేస్తుందా? మన అమ్మ చేస్తుందా? అమ్మ అంటే ప్రతి స్త్రీ తల్లేనండి. మన అమ్మ ఏమైనా చేస్తుందా? ఆయన అందరూ తయారు కానీ లోపం చెప్తుందా? తెలియదు. అందుకే నన్ను తోరబడ్డా ఏంటమ్మా, నేనే తొలిగిపోతే నీకు గర్వం ఎక్కడ ఉంది? చూసారండి ఎంత లేదు. నన్ను తోరబడ్డా ఏంటి అంటే నా గురించి బాగా నువ్వు భాగవతం విను అని చెప్తున్నాడు భగవంతుడు. నేను విన్ను అనగా దానికి లేదు కోసం తెలివిగల వాళ్ళు, జ్ఞానులైన వారి ఇంట్లో ఎవరైనా కానీ ఇంటిని చెప్పగలిగితే ఆ అమ్మాయికి రోజు భాగవతం కథగా చెప్పగలిగితే కృష్ణుడే పొందాలని వారిని ఉద్ధరించేస్తాడు. అంటే అటువంటి మనస్తత్వం వారు పొందారు. ఆయన లీలలే వింటున్నాడు కాబట్టి ఆ తల్లి ఆ వారిని గర్భానికి కూడా ఆ లీలలే వెళ్ళిపోతుంటాయి. నువ్వేం తింటే అదే వెళ్ళిపోతాయి ఫోటో. అందుకే జెరాక్స్ తీస్తే నువ్వేం తీస్తే జెరాక్స్ అదే పడుతుంది. అందుకే సైంటిస్టులు కూడా అన్నారు, గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏ మనసుతో వింటుందో అదే లోనే పిండాలు కూడా చేరిపోతుంది. కనుక జాగ్రత్తగా మంచి మాటలు చెప్పండి అని ఈ మధ్య సైంటిస్టులు కోసం ఏం చేయాలి? కృష్ణ లీలలు వినాలి. కృష్ణ లీలలు వింటే ఆ కృష్ణుడు కనిపిస్తూ ఉంటాడు. ఈ విధంగా నన్ను తొలగమంటాను. నేను నీ గర్భంలో ప్రవేశించాను కాబట్టి నీవు తల్లివి కాబోతున్నావు అన్నాడు. అంటే ప్రతి జీవి భగవంతుడే అండి. భగవంతుడు లేకపోతే మనం ఏమొస్తాం? అంటే మీరంతా కృష్ణుడే. ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ మీకు ఒక పేరు, ఒక పేరు, ఒక పేరు అనేది ఏం లేదు. మనందరం కూడా ఆ కృష్ణతత్వమే, ఆత్మతత్వము. ఈ ఆత్మ లేకపోతే ఈ శరీరాలని వెళ్ళిపోతాయి. మీరు తింటే ఒక రుచి, నేను తింటే ఒక రుచి. మీరు తిన్నారే రుచి, నేను తిన్నారే మళ్ళీ మీకు అదే వాసన, నాకు అదే వాసన. నా కళ్ళు ఏం చూస్తే మీ కళ్ళు ఏం చూస్తాయి, నా చెవులు ఏం తింటే అదే ఏంటండి. ఆత్మతత్వం అనేది కృష్ణ పరమాత్ముడే ఆత్మస్వరూపంలో మనలో ఉంటాడు. ఆత్మ జీవుడు, మనం జీవుడు. ఈ జీవుడు పోయి ఆత్మలో కావాలి. ఈ జీవుడు ఆత్మలో ఎప్పుడు కలుస్తాడో అప్పుడు ఇక నీకు ఈ జన్మ ఎగిరిపోతుంది. అది ఆత్మ సత్యము, ఆత్మ నిత్యము, అది అచింత్యము, అది అగోచరము, చీల్చలేనిది, ఆల్చలేనిది, చిరంతనమది, సర్వగతమది. ఎక్కడ చూసినా ఆవరించబడుతుంది. అది నీటితో కానీ, గాలితో కానీ, ఎండతో కానీ, అగ్నితో కానీ, దేనితో, శస్త్రాస్త్రములతో కానీ చీలింపజావు. ఈ శరీరం మాత్రమే పడిపోతూ ఉంది. ఆత్మై నువ్వు స్వరూపమై వెళ్ళిపోతున్నావు. అందుకే ఆయన ఈ మధ్య చనిపోయాడు. చనిపోయాడు. ఆమె ఈ మధ్య చనిపోయిందా? వారం రోజులైంది. అవునా, చనిపోయాడా అంటే చనిపోయాడు. ఎక్కడికో అక్కడేమో చనిపోయాడు. ఎక్కడికో ఎక్కడికి మళ్ళీ ఈ కర్మలను బట్టి మళ్ళీ చెబుతున్నాడు. దారిలో నా దాగి ఉన్న పాప కర్మ ఫలము అనుభవించక తప్పదు జీవా, ఎంతటి వాడికైనా అనుభవించక తప్పదు జీవా. దారిలో ఉన్న కాచు అంటే దారిలో కాచు కూర్చోవాలంటున్నాడు ఆ కర్మ. అరే ఇప్పుడే కదా ఇల్లు వచ్చామంటే ఏం చేస్తామమ్మా? ఆ దారిలో కాచు కూర్చోవాలన్న కర్మ అక్కడ తెలియదు. అక్కడ వచ్చి ఇప్పుడే కదా కొత్త స్కూటర్ కొన్నావు, అత్తలేకి అట్లా వెళ్ళిపోవచ్చు. నా కర్మమ్మా అక్కడే తగిలిందమ్మా నా కర్మ అంటాడు. నేను దారి కాచు కూర్చోవాలని మనం చేసిన కర్మఫలం వెనక పరిగెడుతూ ఉంటాయి. ఒక రైల్ ఇంజన్ ఉందండి. ఇంజన్ కి 40, 70, 50 పెట్టి తగిలిస్తారు. తగిలించి ఆ ఇంజన్ స్టార్ట్ చేస్తే ఆ ముందు పెట్టి నుంచి అన్ని లాక్కుంటా పోతాయండి. ఎక్కడ ఒక్క పెట్టి పోయినా కూడా మళ్ళీ గవర్నమెంట్ డ్రైవర్ వచ్చి ఆ పెట్టి తగిలించుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే ఇంజన్ ఆత్మ. ఈ పెట్టెలన్నీ పాప కర్మలు. ఒక పెట్టెలో చేసిన పాపాలు ఒకటి, ఇంకో పెట్టెలో రకరకాల పెట్టెలు పెట్టుకున్నాడు మనకి. ఈ పాపాలన్నీ ఎప్పుడు వెళ్ళిపోవాలంటే మనకి ప్రతి పాపం చేయని వాడు ఎప్పుడో ఉంటాడండి. ఎందుకంటే పూర్వంలో ఒక చీమ తొక్కేస్తాం, అది కూడా పాపమే. అందుకే పెద్దలు చెప్పారు, చూసిన ఆయన విడియాలంగా పోతున్నాడు, చూసిన అంటారు. చూసారండి పెద్దలు ఎంత గొప్పవాళ్ళు. ఆ రోజు చూసి నడిచేవాడు. కోసమే ఈ పాపాలన్నీ
7 కొండల మీద కూర్చాడు. ఇక్కడ కృష్ణగా వచ్చాడు, అక్కడ 7 కొండల మీద ఆనంద నిలయంలో ఉన్నాడు. కృష్ అంటే ఆనందము, ఆనంద నిలయం అంటారు దాన్ని. అందుకే స్వామి ఇలా చేయి పెట్టుకోనున్నాడు. చూడండి, ఇలా పెట్టుకోనున్నాడు చెయ్యి. ఏం అవసరం అంటే ఆయనకి, కృష్ణ పరమాత్మకి ఇలా చేయి పెట్టుకొని ఇలా పెట్టుకొని నడుము దగ్గర పెట్టుకోనున్నాడు. ఎంత పెట్టుకున్నాడు నాకు పెట్టుకోండి. ఎంత స్ట్రైట్ గా ఉంటారో మీరు ఒకసారి చూసుకోండి. ఎంత ఆరోగ్యమో ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. ఎంత నిలువుగా వస్తుందో శరీరం, ఇలా నిటారంగా వస్తుంది ఆరోగ్యం కూడా. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసా? కృష్ణ పరమాత్ముడు, ఎవరు నా పాదాలు ఆశ్రయిస్తున్నారో వాళ్ళకి నడుములకే సంసార సాగరాన్ని తీసుకోపోయి ఈ సంసారంలో ఉంచేటి వాడిని తేల్చేవాడిని నేను. కనుక నా పాదాలు ఆశ్రయించిన వాడిని ఈ సంసార సాగరాన్ని నుంచి తేల్చి బయటేస్తానంటున్నాడు. సంసార సాగరం అంటే ఈ సంసారమైన సాగరంలో ఎప్పుడు నుంచి వస్తున్నాము ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? ఈ జన్మలో వచ్చాము. భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, బంధువులు, ఎంతమంది స్నేహితులు, ఎంతమంది ఇంకొక మోసం చేసేవాళ్ళు, నేను మోసం చేశారో వాళ్ళు మోసం చేశారో ఎంతమంది చదువుకున్నారు మనకి. ఇంకా మళ్ళీ పడిపోతున్నాం, మళ్ళీ వస్తున్నాం. ఈ కర్మలకు రైలు పెట్టులాగా ఎంత చదువుకునే ఉంటాయి. ఇంజిన్ వరకు స్టార్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోతానే ఉంటుంది. ఇంజిన్ ఎక్కడైనా ఆపాలా, ఆడతానే ఉంటుంది రైలు ఇంజిన్. చూడండి, అలాగే ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది, మన పెద్దలు వేయించుకొని పోతా ఉంటుంది. ఇవన్నీ స్మాష్ చేయాలంటే అది భగవంతుడు చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచిగా. పార్థ, అన్ని కర్మములపై నన్ను ఒక్కడే శరణమయ్యా. నీకు ఎందుకు బాధ? సమస్త పాపముల నుండి ప్రక్షాళన గావించి నీకు మోక్షం ఇస్తాను, భస్మీపటనం చేస్తా నీ పాప కర్మలని. అంటే కృష్ణ ఏం చేయాలి? నాకు శరణమవుతావయ్యా అంటున్నాడు భగవంతుడు. అంటే నన్నే శరణముందు, మమ మాయా పూర్ణతయాత్ర, నా మాయం తక్కువ లేదా నాయన, నాకు శరణముందు అని చెప్తున్నాడు పరమాత్ముడు. అదే లీల. నాకు శరణమవుతావయ్యా అంటున్నాడు గర్భిణీ స్త్రీ. అమ్మా నాకు శరణముందు, నాకు తెలియకుండా నువ్వు ఎలా గర్భిణీ అయ్యావు? నేనే కదా లోపం లేదు, నీ గర్భాన్ని గర్భిణీగా చేసేది నేనే కదా. నువ్వు కోసం నువ్వేంటమ్మా అలా అంటున్నావు? కనుక నా లీలలు నేను నీకో నేనే వస్తా, నా మనస్పూర్తంగా వాడిని పంపిస్తా అంటున్నాడు భగవంతుడండి. ఈ విధంగా కాబట్టి గర్భిణీ అయిన స్త్రీ తండ్రి కాబోతున్నాడు. ఇది క్రైస్తవ అనుగ్రహం అని మనం నమస్కరించుకోవాలి కృష్ణ పరమాత్ముడి. అంటే ఆ తండ్రికి కూడా కృష్ణుడే ఇస్తున్నాడు బిడ్డలని. అందుకోసం మనం భగవంతుడు శరణ పొందటమేనండి. శరణ పొందటం అంటే వాళ్ళని కృష్ణ నువ్వు తప్ప నాకు దిక్కు ఎవరికైనా, నువ్వు ఒక్కడే నాకు రక్షణ, నాకు రక్షకుడు పోయేవి. ఈ కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామని, చిన్నప్పుడు అమ్మావాడు కొట్టాడమ్మా అని పరిగెత్తుకుంటా వస్తామేమో దేవుడి దగ్గరికి, బాబు అమ్మ దగ్గరికి వస్తాం. అమ్మ నన్ను కొట్టాడమ్మా పక్కింటోడు, వేద దెబ్బ తగిలిందమ్మా, అమ్మకి ఎంతో పాపం వస్తా, ఎవరు రావాలి ఎక్కడ రాడు, అమ్మ అక్కడే పక్కింటోడు అమ్మ పోతే అమ్మ పక్కింటోడు దగ్గరికి. రోజు ఇద్దరు స్నేహితులు అయినా కూడా ఏమా రామ లక్ష్మమ్మ ఈ అబ్బాయి ఈ పని చేశారు, ఇద్దరు స్నేహితులు కదా, ఇలాగ చేస్తే చెప్పు అమ్మకి ఎంత కోపం వస్తుంది. పక్కింటారు స్నేహితులే, కానీ అమ్మకు ఎంత కోపం చేస్తుందో వెంటనే తర్వాత తగ్గిపోతుంది. అలాంటి కృష్ణ పరమాత్మను మనం నమ్ముకుంటే రక్షకుడు మనకు ఆయన ఒక్కడేనండి. మీరు అనుకుంటారు మా ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎవ్వరూ రక్షణ లేదండి. డాక్టర్లు కూడా రక్షణ లేదు. ఆయన కూడా పెద్ద పెద్ద వ్యాధులు కూడా ఆయన కూడా బాగలేదు. నా వల్ల కదండి చేయడానికి వెళ్ళిపోతాడు. ఎవరంటప్పుడు ఆయన ఒక్కడే రక్షణ. అందుకే నన్ను నమ్ముకో, నన్ను నమ్ముకో, నేను తెలుస్తున్నాను, ఒడ్డు తెలుస్తున్నాను అంటున్నాడు పరమాత్ముడు. ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు నాకు ఎక్కడికి చెప్పుకున్నాడు. మగువాని కుమారుడు మా మగవారుటవోవ చూచి మంతనముల కుందర నీరు పొందు అడిగెంతెల వల్ల పుట్టి శిశువు చదువంటే. ఇంకొక పద్యం చెప్తున్నాడండి. ఒక ఆవిడ చదివితే గోపిక ఇటువంటి విషయం గతంలో నందరజములో కని విని ఎరగోమా. అమ్మా ఈ గోకులలో ఇటువంటి విషయాన్ని ఇప్పుడు కూడా కని విని ఎరుగలేదమ్మా. మగవాళ్ళందరూ ఆవుల్ని గోడల్ని కోరుకొని వెళ్ళిపోయారు. ఆడవాళ్ళందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామమ్మా. మీ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చి పక్కన పిలిచి రామనిద్దరం ఆడుకుందాం అన్నాడు. ఏమన్నా అర్థం ఉండడానికి కృష్ణ పరమాత్ముడు లేదు. చూడండి, ఇలా ఎవరైనా అంటారండి. ఆయన గోపి కట్టుకుంటే యశోదాన్ని కూర్చోబెట్టి ఒక 20-30 మంది గోపికలు వచ్చారండి. వచ్చి ఒక్కొక్క గోపిక ప్రశ్న వేస్తుంది. ఆశ్చర్యపోతుంది యశోదమ్మ.
వీడు ఇంటిన 5 ఏళ్ల పిల్లవాడు ఇన్ని పనులు చేశాడా అని ఆశ్చర్యపోతుంది అమ్మవారు. అందుకే కృష్ణుని రోటీ కట్టేసింది. నీ కథలా ఉంది, నీ తేట చేస్తానని చెప్పి రోటీ కట్టేసింది. రోటీ కట్టేస్తే ఉంటాడండి, ఏం మామూలు ఆయన కట్టేసేదానికి అంటపిండ బ్రహ్మాండాల వెంకటేశ్వరుడు కట్టేయగలిగా అదే లేవు అని చెప్తుంది. ఇందులో ఒక అందమైన లీల ఉందండి. సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా పగటి పూట రాత్రి జరిగిన విశేషాలని అవన్నీ కూడా బయట చెప్పుకోకూడదని భగవంతుడు ఆ విశేషాలు చెప్తూ ఉన్నాడు. దాన్ని వేరే రకంగా చెప్పాడు, దాంపత్య జీవితంగా చెప్పాడు. అందువల్ల అవన్నీ కృష్ణుడు లీలలు వేరే రకంగా ఉన్నాయండి. అంటే దాని గురించి 24 గంటలు రంజితో ఉండేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి భగవంతుడు చెప్తున్నాడు. నా కొడుకున నా కోడలు నీ కథమున వెనకబాము ఇతడు భయముంగరిన కూకలేని సుకుందుకరమునాక్ష. దేశం పాడైపోవడానికి, కుటుంబాలన్నీ పాడైపోవడానికి కారణాలన్నీ ఆ లీలలో ఉన్నాయి. మరొక గొప్ప స్త్రీ యశోదకు మరి ఒక ఫిర్యాదు చేస్తూ ఉన్నది. ఏం చెప్తుందంటే అది వేరే చెప్తూ ఉంది. ఎందుకంటే ఒక ముసలాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారన్న కోడలు కొడుకు. దాని గురించి కృష్ణ పరమాత్ముడు ఒక చిన్న లీల చెప్పాడండి. లీల చెప్పి ముసలాం ఏమో బయట కొనుక్కోంది, పాపం చలి పోయిపోతుందంట. ఇది ఇప్పుడు వచ్చాడు, అర్ధరాత్రి ఇప్పుడు వచ్చాడు. వీళ్ళిద్దరు లోన్ కొనుక్కోనున్నారు. చక్కగా ముసలామే వదిలిపోతుంది. చూశాడు, ఒక పాములు పట్టుకొచ్చాడు. ఆయనకే పాములు త్వరగా కావాల్సిన పాములు లక్ష్మణుడు పక్కనే ఉన్నాడు. బలరాముడు పక్కన పెట్టుకొని వస్తాడు. ఒక పాములమయ బలరామ అన్నాడు. అన్నాడు ఎన్ని పాములు అని తీసుకోవాలన్నాడు. ఒక 4 రాసు పాలు తీసుకున్నాడు. ఆ గిడ్డు వెళ్ళి వాళ్ళిద్దరు చేశాడు. వేసిన చదువుకోలేసి నాకు ఉస్పడుతున్నది. పైకి కూడా తాను తీసుకొని బయటకు వచ్చాడు. కృష్ణుడు చూసి తప్పకుండా ఉండేసి వెళ్ళిపోయాడు. బాగుందా మీకు అంటే ఇక్కడ అమ్మని వాడి మీద మిగతా కుటుంబ పరిమాణంలో అని చెప్పి లేని చేసి వెళ్ళిపోతున్నాడు. నేను అర్థం ఏంటంటే తల్లిదండ్రులు బాగా చూడని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ముందు వాళ్ళ చూసిన తర్వాత మీ ఆనందాన్ని చూసుకోండి. కృష్ణ లీలలన్నీ ఒక ఆనందమైన లీలలండి. అది అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది కానీ వేరే ఉండదండి. ఓయమ్మ నీ కుమారు ఇవన్నీ గోపికలు చెప్తారండి. ఒక్కొక్క ఇంట్లో జరిగిన లీలలు చెప్తారండి. ఇది చాలా విచిత్రమైన లీలలు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్ళను పాలు పెరుగు మన నీడమ్మ పోయిను ఎక్కడికైనను మా అన్నుల శృభాలన మంజులవాణి. యశోదమ్మకి ఎన్ని పేర్లు? ఓ లతాని, ఓ మంజులవాణి, 7 పేర్లు చెప్తున్నారు. అమ్మా నీ కొడుకు మా ఇంట్లో పాలు పెరుగు వెన్న ఏమి ఉంచడం లేదమ్మా. ఇంకా అనవసరం అమ్మా ఈ గోకులంలో ఉండడం. మేమందరం కలిసి ఇంకెక్కడికైనా పారిపోతామమ్మా. మేము మా యొక్క కుటుంబాన్ని వెళ్ళిపోతామమ్మా. మేము ఇక్కడ బ్రతకలేమమ్మా నీ కొడుకుందని చెప్తున్నాడు. ఎంత అల్లా చేస్తున్నారండి. లీలలు ఎంత అర్థం ఉందో చూడండి. ఆ స్వామి చేసిన లీల, కృష్ణ పరమాత్ముడు ఆ వెంకటేశ్వరుడు చేసిన లీలలు మామూలు లీల. ఈ లీలలన్నీ గుర్తు పెట్టుకొని అప్పుడప్పుడు ఒకడా మాతో అనేదంట, హరే కృష్ణ ఆనాటి గోకులంలో ఎంత ఆనందంగా ఉండేది చేసే లీలలు. నేను కొద్ది లీలలు అనుకున్నాను, నా ప్రతి లీలను ఎంత ఆనందమైన లీలలు చేసేవాడు. ఈనాడు కృష్ణ బాగా శ్రీనివాసానికి అమ్మ ఉండమ్మా, కాసేపు భక్తులు వస్తున్నారమ్మా, పాపం వాళ్ళ కోసం ఉన్నారు కదమ్మా, 10 గంటలు నిలబడుకొని టికెట్లు బుక్ చేసుకొని లైన్లో నిలబడుకొని వస్తున్నాడమ్మా, నీ దగ్గరికి వచ్చానమ్మా అంటుంది. ఆ రోజు కృష్ణ అంటే చేతులు కట్టుకొని భయపెడతా వచ్చావు కదా. ఈనాడు ఎంత కష్టమైపోయిందా నీతో మాట్లాడాలంటే కృష్ణ అని అమ్మ అనుకున్నది. అక్కడ ఉగ్రమాత వెంకటేశ్వరుడిని అయినే కదా నీ కృష్ణుడు. మరి వెంకటేశ్వరుడు స్వామి కాదు, కృష్ణుడే. యశోదామాత ఉగ్రమాత అమ్మకు మాటిచ్చాడు. అమ్మకు మాటిచ్చాడు. అమ్మకి అమ్మ కోసం వచ్చాడు ఇక్కడికి, మనందరి కోసం అమ్మ కోసం వచ్చాడు. అందుకే ఆ రోజు కృష్ణ నా ఒళ్ళో కొడుకొని ఎన్ని అతలించేవాడు. ఒకసారి నీకు గుర్తుందా కృష్ణ అని ఉగ్రమాత అక్కడెక్కడో కూర్చోవద్దండి. ఏదేమో భక్తులు సందర్భంలో పడతావు ఉంటావమ్మా నీకు ద్వారేవుడు ఇనవరా నువ్వు ఒక్కటల్లా ఇన్రా అనేడు. సరే కూర్చోవిలా పెట్టాడు. భక్తులు చెప్తున్నారు కదా కృష్ణ మా అమ్మాయికి పెళ్ళగలేదా వెంకటేశ్వర స్వామి, మా అమ్మాయికి తొందరగా పెళ్లి చేస్తే నీ గుడ్డిలో 50,000 ఇస్తానే అనుకుంటారా. ఇలాగే ఎన్నైనా ఒక చోట పెడతారంట, ఒకళ్ళ దగ్గర పెడతారంట. అరే చిన్నప్పుడు నీకు గుర్తుందా కృష్ణ నా ఒళ్ళో కొనుక్కొని నువ్వు పెరుగన్నం తిరగకపోతే కృష్ణ పెరుగన్నం బాగా తింటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి, నీకు నల్లటి గుర్తొస్తుంది, చాలా అందంగా ఉంటా, గిర్నాలు గుర్తొస్తుందంటే వెంటనే పెరుగన్నం అంతా తినేశారు కదా నీకు గుర్తుందా కృష్ణ అన్నాడట. ఆ గుర్తుందా అంటున్నాడు. మళ్ళీ భక్తులు వస్తున్నారు కదా ఆయనకి,
తిన్న తర్వాత మేమన్నామో తెలుసా, అమ్మ ఎంటుకలు పెరగలేదేందమ్మా, ఇక్కడే ఉన్నాయి, బాగా పెరుగుతున్నావు కదమ్మా, గిరదాలు ఓరైనా పిచ్చి కన్నయ్య, ఇప్పుడే పెరగవా, ఇంకా చాలా సమయం ఉంటుందా పెరగాలంటే అని అమ్మ చెప్తూ ఉంటే నేనేమీ తెలియనట్టు అమ్మాయి లాగా, అమ్మాయి ఎంటుకలు ఇంకా పెరగలేదు ఏంటమ్మా, పెరగడం తిన్నాను కదమ్మా అంటే, మన పిల్లవాడికి కూడా అన్నం తినకపోతే అమ్మ ఏం చేస్తుంది, అమ్మ నాన్న ఆ చందమామ చూడు, ఇది చూడు, అది చూడు, ఇది చూడు అని చెప్పి వాడికి బొక్కలు పెడితే మళ్ళీ ఏ బొక్క నుంచి ఏ బొక్క తెచ్చుకుంటాడు, మళ్ళీ అమ్మ ఏదో చెప్తే ఏ బొక్క నుంచి ఏ బొక్క తెచ్చుకుంటాడు. ఎన్ని కష్టాలు పడుతుందండి అమ్మ మన అన్నం పెట్టేదానికి, అంత అవసరం అండి ఆ తల్లికి, ఎంత ప్రేమ అండి, ఎంత పిచ్చి ప్రేమ అండి ఆ స్త్రీతత్వానికి, మనమంటే బిడ్డలంటే అదే యశోదామాత చెప్తుంది. అలా ఉండేవాడు నువ్వు ఈ రోజు అసలు పరిగేదానికి లేకుండా పోయిందా కృష్ణానితో, ఆ గోకులంలో ఎంత ఆడుకునేవాడు, ఎంత చేసేవాడు అంటే, అమ్మా ఆ సమయం అక్కడ ఉంది, ఈ సమయం ఇక్కడ ఉందమ్మా అని చెప్పాడంట. అందుకోసం కృష్ణ లేదు అంటే ఆయన యశోదామాత గోకులాన్ని మాత్రం వింటదంట. శ్రీకృష్ణుడు లేలా నాకు ఎంత అనుభవం అని చెప్పి ఉంటుందంట. అలా ఉంటాయి శ్రీకృష్ణుడు లేలో. చివరికి వాళ్ళ అమ్మ, ఇంకా నీ కొడుకు మా ఇంట్లో పాలు పెరుగు బతకనీడమ్మా, ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాము, అందమైన మా గోవుల మీద ఒట్టు, మేమందరం వెళ్ళిపోతామని చెప్పి గోవుల మీద ఒట్టేసేసారండి వాళ్ళందరూ కూడా. కృష్ణుడు అల్లరి చూడండి, అల్లరికి అల్లరి ప్రతిదీ లీలా, ఆ శ్రీనివాసుడు లీల ఎన్నినా అంటే యశోద వాడిని ఇవన్నీ ఎప్పుడు చేశాడని అడిగింది. యశోద అడుగుతుంది, వాడు ఇవన్నీ ఎప్పుడు చేశాడో చెప్పండి అడుగుతుంది. ఇవన్నీ ఈవేళ పొద్దున చేశాడన్నాడు. ఈ చెప్పిన నీళ్ళన్నీ ఈరోజు పొద్దున చేశారట. ఆయన ఎప్పుడైనా చేస్తారండి, ఏమైనా చేస్తారు, కృష్ణ పరమాత్ముడు కదా అని వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆవిడండి, ఈ వేళ పొద్దున నుండి మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు, నేను పిలిస్తే వచ్చాడు, కాసేపు ఆడుకున్నాను బయటకు వెళ్ళాడు, మరలా కొద్దిసేపట్లో ఆకలి వేసుకునే ఇంటికి వచ్చాడు, అన్నం పెడితే తిని పడుకున్నారు. మీరంతా నా కొడుకు గురించి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు, నా కొడుకు అందంగా ఉంటాడని, బుద్ధి కృష్ణుడని మీరు ఇన్ని చాడీ చూస్తారా అని యశోదమ్మ అడిగిందండి. ఆయన ఎక్కడ పోతారండి, ఇక్కడ ఉంటాడు, అమ్మ దగ్గర ఉంటాడు, ఆ గోకులంలో ప్రతి ఇంట్లో ఉంటాడు, ఎన్ని లీలలనే చేస్తాడు. పాప యశోదమ్మకే తెలుసు నా కొడుకు నా ఇంట్లోనే ఉన్నాడమ్మా, నా కొడుకు చాలా బుద్ధిమంతుడు మరి ఏమనుకుంటుంది. వాళ్ళందరూ ఎవరింట్లో పట్టి ఆయన ఉంటున్నాడు. ఎన్ని లీలలు చేస్తారండి, 16,000 మంది గోపికలు, 16,000 మంది గోపికలకి 16,000 మంది గోపికలకి 16,000 ఇల్లు కట్టించాడు. 16,000 మంది గోపికల్ని ఒకేసారి వివాహం చేసుకున్నాడు. ఎవరన్నా చేసుకోగలుగుతారు? ప్రతి ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు, గోపిక తాళూరు కట్టున్నాడు. ప్రతి టైంలో ఒకే టైంలో అందరికీ తాళూరు కట్టేశాడు. ఎవరు కడతారు చెప్పండి కృష్ణ లీలలంటే? వాళ్ళందరికీ కట్టడం కాదండి, వాళ్ళందరూ పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు మాస్టర్ రామావతారుడు వాళ్ళందరికీ వర్ణించాడు భగవంతుడు. గోపికలుగా అవుతారు, మీ అందరికీ ఆనందాన్ని అనుభవన్నాడు. అంతేగాని భగవంతుడికి ఏమవసరం అని గోపికలు అందుకే తెలియని వాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు రాసలీలలు చేశాడు, అయ్యా ఈయన రాసలీలలు చేశాడు కృష్ణ పరమాత్ముడు అంటాడు. రాసలీలంటే ఎంత అర్థం, ఆత్మలో రమించడము. ఒక కృష్ణుడు నలుగురు గోపికలు, ఒక కృష్ణుడు నలుగురు గోపికలు, ఇక్కడ ఉన్నట్టే ఉన్నా ఆయన మొత్తం ఇంకో గోపికలు ఉంటాడు. ఇవన్నీ యమునా నదున అర్ధరాత్రి కూడా మంచి వెన్నెల టైంలో కృష్ణుడు మోహనరాగం పడుతూ ఉంటే మనందరం గోపికలకు మనందరం పెరిగిపోతా వెళ్ళిపోయేవా మోహన రాగాన్ని అంటే మనందరినీ ఆత్మ వెళ్ళిపోయింది భగవంతుడితో రమించడం. భగవంతుడితో ఎప్పుడు రమించామో భగవంతుడు ఐక్యమైపోవడమే. అదే కృష్ణుడు రాసలీలలు చేశాడండి. ఆయన రాసలీలలు చేశాడంటే సామాన్యం చేశామండి, ఎవరు చేస్తారండి? అది కృష్ణతత్వం. కృష్ణతత్వం అని అర్థం చేసుకుంటే నీకు ఇక్కడికే మోక్షము. మోక్షం ఇదే. కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోకపోతే నీకు ఎన్ని రోజులు ఉన్నాయి ఇక్కడ ఉండాల్సింది. అంటే ఇల్లు కదగా అదొక ఆదాయం ఉంది, అదొక లాభం ఉంది. కానీ కృష్ణ లీలగా నువ్వు అర్థం చేసుకునే అధికారం వచ్చిందంటే నువ్వు ఆ కృష్ణ లీలలో రమిస్తూ ఉన్నావు. నీకు నిద్రలో కూడా కృష్ణుడే కనిపిస్తున్నాడు. అంతే కదండి, నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటావు, నీవు వచ్చిన సంసారం నీ ఇల్లు అన్ని చేసుకుంటావు. ఇది కూడా కృష్ణుడే అనుకుంటావు, ఇంకా అన్ని ఆయనే తీసుకుంటాడండి. ఈ విధంగా ఆ కృష్ణుడు గురించి చెప్తూ ఉంది యశోదమాత. అన్య వెలుగుడు తన ఎంత ఆడుచుందు మంచివాడి దగ్గులు మనరమ్మ. ఎంత బాగా చెప్తుందో చూడండి. రామలార రామలార
అన్నం పెట్టాను. వాడికి ఉన్న చిన్ని గుజ్జ బుత్త ఎంతదండి? బొత్త ఎంతది? అంత వెంట తినేసాడండి. నా గుడికేమన్నా వీళ్ళలో వాడు బొత్త ఎంతని? ఇంతది. ఆ వెంకటేశ్వరుడు బొత్త ఎంతని? ఇంతది. ఆయన నడుగు ఎంతదండి? సన్నని నడుగు. ఆయన కఠిన ప్రదేశంలో గుడ్డు మృతలు పెట్టుకున్నాడు కృష్ణ పరమాత్మది. వాడు ఇంత అన్నం తింటాయి, ఇంత అన్ని తిన్నాయి అని అడుగుతుందండి. అన్ని అవసరమే. అలా చెప్పకూడదమ్మా అండి. సోదమ్మా పాప గోపికలంతా నిజంగానే ఏం చేసేసారు వాళ్ళు. మళ్ళీ తెలియక అమాయకుడు లాగా చూసుకుంటున్నాం. అమ్మ సాయి వాళ్ళ సాయికి వస్తాడు, అమ్మ సాయికి వస్తాడు. ఇవన్నీ ఒక్కొక్కరు చెప్తుంటే అందరి ఇళ్లలో తాను చేశారని కృష్ణ పరమాత్మకు తెలుసు. ఆయన ఒక్కడికే తెలుసు అండి. అన్ని ఆయనకే తెలుసు అందరి ఇళ్లలో చేశారని. వాళ్ళు చెప్తున్నప్పుడు అమ్మ ఒడిలోనే పడుకొని ఉన్నాడు. అదే గులామాత అడిగింది, అరే నా ఒడిలోనే పడుకునేవాడి కృష్ణ కొద్దిసేపు రారాని దగ్గర వస్తానని ఉన్నమ్మా, కాసేపు ఉన్నమ్మా, భక్తులు వస్తున్నారు అంటున్నాము. నిజంగానండి రోజు అదే కోరంగా ఇద్దరికి గులామాతకి లక్ష్మీదేవికి. మీ అమ్మ వేసుకుంది కాసేపు వెళ్ళాలంటే ఏం వెళ్తాం లక్ష్మి, వచ్చే భక్తులు దాటి పట్టుకోలేకపోతున్నా. వాడి పాపం ఎన్ని పడిగాపులు కాల్స్తుందో బిడ్డలు పెట్టుకొని వస్తున్నారు. కాసేపు అమ్మ తర్వాత మాట్లాడాలి అంటే అంత ఆనందాన్ని మనం అనుభవించాలంటే కృష్ణ ఆనందాన్ని. అందుకే గులామాత కూర్చొని ఉంటది. ప్రతి పదార్థం నా దగ్గరికి రావాల్సింది. ప్రతి నైవేద్యం అమ్మ చూసిన తర్వాత కృష్ణుడు దగ్గరికి వస్తాడు. కృష్ణ పరమాత్ముడు కూడా వెంకటేశ్వర వైభవంలో ఉందండి. ఎందుకు నా దగ్గరికి తెచ్చారు ప్రసాదాలు? అమ్మ చూసింది కదా, వెళ్ళిపోండి అనేవాడట. అంటే రామానుజాచార్యులు ప్రసాదం చేసినప్పుడు లక్ష్మణ స్వామి ప్రసాదం తీసుకొచ్చాడంట వెంకటేశ్వర వైభవం. ఎందుకు వచ్చాను రామానుజాచార్యులు? అమ్మ చూసింది కదా. యశోదమ్మ నీకు తెలియక పదరమ్మన్నా ఇది రామానుజాచార్యులు ఉపయోగం కానీ ఎందుకు నాకు భక్తుల కోసం తొందరగా అనేవాడంట. అంటే అమ్మ చూస్తే చాలు, నేను చూడడం అవసరం లేదు. నీ వీణాచలం మత్స్యంలో ఉందండి. కృష్ణుడు స్వయంగా మాట్లాడేవాడంట ఆ విధంగా. ఈ విధంగా కృష్ణుడు అన్ని కృష్ణుడు తెలిసి అమ్మ ఒడిలో పడుకొని ఎక్కడో దూరంగా లేడండి. అమ్మ ఒడిలోనే పొందుకున్నాడు. కాంతలు తల్లితో తన వికారములెల్ల కరింప భీతుడై శాంతుని సొంపునం పరమ సాధుని పెంపున బొలమాటి విభ్రాంతుని కైవడెన్ జడుని పంగి కుమారుడు దూరకుండెని వింతయులేక తల్లి కుచి మీదకపై తలమోపి ఆడుచుంది. అమ్మ ఒడిలో పడుకొని ఆమె పైన బాగా మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే మీ పిల్లలు కానీ మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ పుట్టినప్పుడు ఎలా చేశాడు అదే కృష్ణుడు మా ఇంట్లో అవన్నీ గుర్తుంచుకోవాలండి. మా అబ్బాయి చిన్నప్పుడు ఎలా చేశాడు, మా అమ్మాయి చిన్నప్పుడు ఎలా చేశాడు అని పెద్ద అయిన తర్వాత మీ అబ్బాయి చెప్పు ఆ గోడ తీసే అమ్మాయి ఎప్పుడు వచ్చినప్పుడు చేశాను కానీ ఇప్పుడు ఏమన్నా అమ్మ అనేస్తాడు. అంటే అమ్మకి ఎంత ఆనందం అసలు ఒక మాటగా చెప్పేవి ఇంటర్లేదు. నా చిన్నప్పుడు ఇలా తిరిగేవాడి అదే అవకులాగా చెప్పేది. అదే గోపంలో అలా ఉండేవాడు, నా ఒళ్ళో పట్టుకోండి, నా చీర పట్టుకునేవాడు, నా పూలు పెట్టుకునేవాడు, తిరిగేవాడు, అమ్మ తిరిగేవాడు. ఇప్పుడు ఏమో తిరగడం లేదని బాధ. అంటే అబ్బాయి ఎప్పుడు అమెరికాలో ఆశ్రమంలో ఏమన్నాడు, వచ్చిన తర్వాత అమ్మ వాడికి ఏదో చెప్పాలనుకుంటుంది. అమ్మ నాకు ఇప్పుడు సమయం లేదమ్మా, నేను మా ఆవిడ బయటకు వెళ్ళాడు, మా అమ్మాయి తర్వాత చెప్పాలి. వాడు ఎప్పుడో రాత్రికి వస్తాను అమ్మ మళ్ళీ చెప్పాలి. అమ్మ ఇప్పుడు అమ్మ కొనుక్కోవాలమ్మా కాసేపు కొనుక్కోలేమంటాడు. ఇంకా అమ్మ చెప్పలేదు, అమ్మ ఏమో చెప్పుకోవాలని. అంతేనండి, బంధం కట్టయిపోతూనే ఉంటుందండి. మన బంధం కట్టయిపోతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా కలుసుకోదు, బంధం వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడు బంధం కట్టగానే ఉండేది ఆ కృష్ణ పరమాత్మతోనే. ఎప్పుడు బంధం ఆయనతోనే ఉంటుందండి. అందరితో కట్టయిపోతుంది. భార్యతో కట్ట, తల్లి తండ్రి బిడ్డ బంధువు స్నేహితులు అందరితో కట్టయిపోతుంది. నీతో కూడా బంధం కట్టయిపోతావు. అంటే ఈ దేహంతో కూడా నీ బంధం కట్టయిపోతుంది. నీ శిశువుతో పడేస్తావు. తర్వాత నీ బంధం ఒకటే ఆ పరమాత్మతోనే కలిసి ఉంటుంది. అందుకే నా పాదాలు ఆశ్రయించరా, ఇన్ని బంధాలు ఎన్ని బంధాలు ఎన్ని జన్మలు చూస్తున్నాము, నన్ను ఆశ్రయించు అని ఆ గొడవ మీద కూర్చొని ఉన్నాడు ఆ స్వామి. అమ్మ ఒడిలో పడుకొని అమ్మ బండిపై కొంగు నోట్లో పెట్టుకొని వాళ్ళు అలా చెబుతుంటే కన్నాత్మకుండా వాళ్ళ వంట చూసి నేను చేశానా అన్నట్టుగా మరలా అమ్మ వంట చూసేశారట. వాళ్ళ వంట చూసి అంటే ఆ చెప్తూ నోట్లో పెట్టుకొని అమ్మ నవ్వుతూ ఉన్నారంట. చూస్తున్న ఆనందమైన పిల్లలు ఉన్నారంటే అప్పుడు తల్లి పిల్లవాడు ఆ పనులు చేసి ఉండడాన్ని నిర్ధారించుకుంది పరమాత్మని. అంటే చూడి అంటే గుళ్ళ కొడుకున్నాడు అమ్మకి ఆనందం ఇచ్చేదానికి. అమ్మ చూడమని అంత అమాయకుడు నీకు చీర పట్టుకొని నవ్వేవాడు కదా, అమ్మ వీళ్ళు నవ్వేది కొట్టి వాళ్ళు చెప్తున్నారంటే అమ్మ సాయి చూస్తున్నాడు, వాళ్ళ సాయి చూస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఓ
గొప్ప స్త్రీలు తల్లితో తన చేష్టల గురించి చెప్తూ ఉంటే కృష్ణుడు ఎంతో భయపడిన వాడిలా, చాలా అమాయకులా, ఏ తప్పు చేయని వాడిలా అమ్మ కొంగుతో ఆడుకుంటూ చూసేవాడు. ఏమీ తెలియని వాడి కృష్ణ పరమాత్ముడు అంటే అలా చిన్నపిల్లలు అలా చేస్తారంటే అమ్మ పొంగిపోయి వాని బుర్ర పెట్టేసుకొని ఆ చిన్ని కృష్ణుడు ముగ్గులు పెట్టేసుకొని మా అబ్బాయి అంటే వాడిని కాదు అవతలకి పొంది ఏంటంటే అప్పుడు కృష్ణుడు గోపికలు ఒక చూసి ఒక్క దొంగ నిలబెట్టాడు. చూసామా మా అమ్మని ఎలా మాయం చేశారో మిమ్మల్ని కూడా అలా మాయం చేయగలిగింది. ఈ కృష్ణ లేవంటే అందుకే ఒంటి కృష్ణుడు ఇలా పొంది చూపుకొస్తాడు. చూస్తే చాలండి మనం కూడా పడిపోతాం. కృష్ణుడు అటువంటి కృష్ణ తత్వం మామూలు తత్వం కాదు. ఆ కుంతి అంటే కృష్ణుని అడిగింది, కృష్ణ నాకు పాండవుల మీద దుర్యోధనుడు వీళ్ళందరి మీద వేరే భావాలు కావాలి. నాకు పాండవులే నాకు కావాలనుకుంటున్నా, వీళ్ళందరూ నాకు అవసరం లేదనుకుంటున్నా. ఈ యొక్క వేరు బుద్ధి నాకు మార్చేసి అంతా నీవే కనపడాలి కృష్ణ. ఎక్కడ చూసినా నీవే కనిపించాలి. నాకు పాండవులో నువ్వే కనిపించాలి, దుర్యోధనులో నువ్వే కనిపించాలి, ద్రౌపదిలో నువ్వే కనిపించాలి. ఒక ఏ జీవరాశులు కూడా నీకు కనిపించాలి కృష్ణ. నాకు వేరుగా ఉంది కృష్ణ, నా మనసు ఇంకా నీ మీద ఉండటం లేదు. అంటే అర్థం ఏంటంటే నా బిడ్డలు అనేది ఉండగానే ఇంకా నిన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను కృష్ణ. కనుక నా మనసు నీ మీద ఉండేటట్టు చేయి కృష్ణ అని అడిగిందంటే కృష్ణుడు గుర్రాల మీద గుర్రాలు పెట్టుకొని కళ్ళు పట్టుకొని ఇలా రెడీగా ఉన్నాడు. నేత్రదానం పెట్టుకుని ఒక చేతితో ఇలా పట్టుకుంటాడు, నేత్రదానం ఇలా పట్టుకుంటాడు. అలా కృష్ణుడు ఒక స్థాయి చూసి ఒక కాలు ఇలా పెట్టుకుంటాడు, ఒక కాలు కింద పెట్టుకుంటాడు గుర్రాలు ఆ యొక్క రథం మీద. ఒక్కసారి అంతసారి ఇలా చూశాడు. చూసి అత్త ఇంకా నీకు సమయం ఉందలే, నీకు మనవుడు పుట్టాలా, పరీక్షలు పుట్టాలా, అప్పుడు కానీ నీ అన్ని తీరవు, అప్పుడు నన్ను తెలుసుకున్నావు, ఇప్పుడే తెలుసుకోలేవు, ఆ సమయం వస్తలేదు. ఒక్కసారి ఓరకట్టు చూపి ఇలా చూసేసి అట్లా అదిలించాడంట. ఎడతనే కుర్రాలు ఆకాశ మేఘాలు వెళ్ళిపోయి ద్వారకా నగరానికి వెళ్ళిపోయి ఏమేమో కృష్ణుడు అలా చూస్తూ ఉంది. ఎప్పుడు వెళ్ళిపోయాడు అంటే నీకు ఇంకా సమయం ఉంది, నీకు ఇప్పుడే కాదు అంతటా నేనే కనిపించాలంటే ఇంకా నీకు వ్యామోహం కావాలా. ఆ వ్యామోహం పోతే కానీ నేను కనిపించను అంటే వెంటనే నేను కనిపించను. ఆ వ్యామోహం నీకై నీవే తగ్గించుకోవాలని లాస్ట్ లో కుంతీదేవి, ధృతరాష్ట్రుడు, గాంధారి, ఇంకా ఉన్నారని సంజయుడు, వీళ్ళందరూ విదురుడు, వీళ్ళందరూ కలిసి వీళ్ళందరినీ వదిలేశారు. ఈ దేహం ఇన్ని రోజులు ఉన్నాయి, నా బిడ్డలు ఎవరికి నా బిడ్డలు వీళ్ళంతా అనుకొని ధృతరాష్ట్రుడు అందరూ వెళ్ళిపోతుంటే కుంతీదేవి కూడా వెళ్ళిపోయింది లాస్ట్కి. పాండవులంతా కూడా వదిలేసేది, ఏం అవసరం లేదు. చూసారా కృష్ణుడు ఏం చెప్పాడు, సమయం వస్తుందంతా అన్నాడు. వెళ్ళిపోయి ఎక్కడో గంగానదుడు తీసుకొని ఆ కృష్ణ పరమాత్ముడు తపం చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి లాస్ట్ లో ఒక అగ్నికి ఆహుతి అయిపోయారు. ఏంటి వాళ్ళు ధ్యాన యోగంలో వాళ్ళ శరీరమే పూర్తయిపోయింది. అంటే వాళ్ళకి తెలియకుండానే యోగ దృష్టిలో వెళ్ళి ఆ కృష్ణతత్వానికి వెళ్ళిపోయారు. అప్పుడు చెప్పాడు కృష్ణుడు ఇంకా సమయం ఉందని అంతా అన్నాడు. చూసారండి అన్ని వదిలేసిందా లేదా లాస్ట్ లో వదిలేసింది. అలా ఉంటుందండి కృష్ణతత్వం. ఈ విధంగా అప్పుడు అవును ఇప్పుడు ఇందుకు తెలుస్తుందనే ఇన్ని ఇళ్లలో జరిగినవి నీ ఇంట్లో జరిగినప్పుడు నీకు తెలుస్తుంది. నీ ఇంట్లో జరిగినప్పుడు నీకేం చేస్తావో మేము చూస్తాం అని గోపికా స్త్రీలు అక్కడ నేను నిష్కామించారంటే నీకేం తెలుస్తుంది యశోదమ్మా, మా బాధ నీ దాకా వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది, చూస్తాంగా అని వెళ్ళిపోయారు. అందుకేనంటే అవతల బాధ మన దాకా వస్తే కానీ తెలియదండి అని కృష్ణుడు చూపిస్తున్నాడు. లేదా నేను చూపిస్తున్నానండి, కృష్ణతత్వం ఇది. అంటే ఆ బాధ నీకు తెలిసాలంటే నీకు అటువంటి బాధ వచ్చినప్పుడు తెలుస్తుంది అని గోపికా స్త్రీలు శపథం చేసి వెళ్ళిపోతున్నారు. నీలో జరుగుతులే అని వెళ్ళిపోతున్నారండి. గోపకాంతుల కృష్ణుని మీద చెప్పిన మాటలను యశోదాదేవి నమ్మలేదండి. సాక్ష్యం మీద ఆధారపడింది. ఇప్పుడు సాక్ష్యం కావాలా, రేపు చేస్తాడు కొట్టి మరి చేసినప్పుడు రే గోపికా స్త్రీలు చెప్పింది నిజమేరా, నీకున్న అల్లరివాడు నేను తెలుసుకోలేకపోయాను రా అని చెప్పి రేపు అమ్మ ముడుల మీద ముడులేసి కట్టేసి ఆ గోరి కట్టేస్తుందండి. చాలా విచిత్రమైన లీలలు లీలలు అంటే అన్నీ మన కనిపించే లీలలే. అంటే మనం భగవంతుడికి వెళ్ళిపోయే దానికోసం ఈ లీలలు చేస్తూ ఉంటాడండి కృష్ణ పరమాత్ముడు. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే
గోవిందకి, రాధా శ్యామ గోవిందకి, బృందావనం గోవిందకి, మధు గోవిందకి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, రుక్మిణి పండరి పునరీకాక్ష గోవింద గోవింద, రుక్మిణి పాండురంగ వినల్ గోవింద గోవింద, శ్రీ రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. ఎన్ని లీలలు చేశారని కృష్ణ పరమాత్ముడు లాస్ట్ లో ఈ ఐశ్వర్యం అంతా ఇక్కడ వదిలేసి ఒక్కడే ఎవరితో సంబంధం లేదు, రుక్మిణి మాటతో కూడా సంబంధం లేదు, అంతా వదిలేసి గోలోకానికి వెళ్ళాడు. చూడండి, అంటే మీరు కూడా ఇక్కడ అన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందేరా, కనుక నాతో రండి అని కృష్ణ పరమాత్ముడు చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అంటే మిమ్మల్ని ఏమో సంసారాలు చేసుకోవద్దని చెప్పడం లేదండి, అన్ని చేయమంటున్నాడు కృష్ణుడు. ఏది చేసినా నాకు చెప్పి చేయాలన్నాడు. మీ ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు, అబ్బా కృష్ణ నీ వల్ల నాకు మంచి కుమారుడు పుట్టాడు, నాకు మంచి మనవడు పుట్టాడు, నాకు మంచి ఉద్యోగం ఇచ్చావు, అబ్బా నాకు మంచి కోడలు ఇచ్చావు కృష్ణ, నన్ను అసలు నెత్తిలో పెట్టుకొని చూసుకుంటుంది కృష్ణ, బయట వాళ్ళు అన్ని కృష్ణుడు చెప్పేయమంటున్నాడు. అదే కృష్ణతత్వం అంటే ఏం లేదు. మీ ఇంట్లో చిన్న కార్యక్రమం జరిగినా కూడా కృష్ణ నీ వల్లే జరుగుతుంది, మా ఇంట్లో నువ్వు లేకపోతే ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది కృష్ణ అని ఆనందంగా